యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. నిజంగా దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క భద్రత మన పైన ఎంతగా కుమ్మరించబడిందో ఒకసారి మనం ఆలోచన చేస్తే, ప్రియ స్నేహితులారా, ఆ నమ్మదగిన దేవుని ఎదుట ఒక్కసారి మన హృదయాన్ని తెరచి మనం చూసినట్లయితే, ఆయన కృప కలిగిన మాట మనల్ని బ్రతికిస్తుంది. ఆయన కృప కలిగిన మాట మన బ్రతుకును మారుస్తుంది. ఆయన కృప కలిగిన మాట మనల్ని ధైర్యపరుస్తుంది. మరొకసారి కనికరం కలిగిన ప్రభు మనతో ఏం మాట్లాడనై ఉన్నారో ఆ ఆశీర్వాదకరమైన మాటని మనం కలిసి ధ్యానం చేద్దాం. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూసుకుందాం. నేను యెహోవానయ్యున్నానని మీరు తెలుసుకుందురు, మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశములో మిమ్మును నివసింపచేసేదను. యెహోవానగు నేను మాట ఇచ్చి దానిని నెరవేర్తునని మీరు తెలుసుకుందరు. ఇదే యెహోవా వాక్కు. చిన్న ప్రార్థన చేద్దాం. మహోన్నతుడ, మహిమ కలిగిన మా కన్న తండ్రి, మరొకసారి శ్రేయస్కరమైన మీ చేతులకు అయా వాక్యాన్ని ఆశ కలిగి వింటున్న ప్రతి బిడ్డను అయా నీ నమ్మకమైన చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. వాక్యం అనేది మాట్లాడువారు మీరు కనుక ఆధ్యాత్మిక కనువిప్పు కలిగేలా మీరు నాతోనూ మాతోనూ మాట్లాడమని నీ పాదాలు పట్టుకొంచు. మరొకసారి నీ బలిష్టమైన చేతుల చాటుకు మేము పరిగెత్తుకొని వస్తూ నీ యొక్క ఆశీర్వాదకరమైన మాట చేత మా మనసులను స్పందింప చేయమని నీ పాదాలు పట్టుకొంచు. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే, ఇక్కడ కనికరం కలిగిన ప్రభు యెహెజ్కేలుతో మాట్లాడుతూ ఉన్నాడు. యెహెజ్కేలుతో ఈ మాటను మాట్లాడే సమయానికి వాస్తవానికి యూదులందరూ కూడా తమ యొక్క రాచరికాన్ని వదిలిపెట్టి, అధికారాన్ని కోల్పోయి, సంపద కోల్పోయి, స్వేచ్ఛను కోల్పోయి, ఆనందాన్ని కోల్పోయి చాలా దుఃఖంలో పరాయి దేశమైనటువంటి బబులోన్లో చెరలో ఉన్నారు. ఆ చెరలో ఉండడానికి కారణం వారికి కూడా తెలుసు. దేవుడు వారిని క్షమించి ప్రేమించి ఐగుప్తు బానిసత్వం నుంచి బయటకు తీసుకొచ్చాక వారికి రాచరికాన్నిచ్చి, మీరు ఒకరి చేతి కింద నలిగిపోవద్దు, మీరు ఇతరులను పరిపాలించగలిగే స్థితికి నేను మిమ్మల్ని హెచ్చిస్తున్నాను అని దేవుడు ప్రమాణం చేసి, ఆ ప్రమాణం ప్రకారం వారిని రాజులుగా చేస్తే, ఈ రాచరికానికి వచ్చిన తర్వాత కాస్తగా కృతజ్ఞతను మర్చిపోయినటువంటి ఈ యొక్క యూదులు వారి యొక్క స్వయంకృత అపరాధమును బట్టి వారు దేవుని యొక్క కృపను కోల్పోయి ఆ శత్రు రాజు అయినటువంటి ఆ నెబుకద్నెజరు వలన వీరందరూ కూడా బబులోనికి చెరలోకి వెళ్తారు. ఈ చెరలోకి వెళ్ళినటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క బబులోన్లో ఉన్నటువంటి వీరు నిజంగా వారి యొక్క తప్పు తెలిసిన కారణాన ఇటు దేవుని దగ్గరికి వచ్చి వారు కనీసం స్వేచ్ఛగా అడగలేక, ఇటు పరాయి దేశంలో అభద్రతా భావంతో బ్రతకలేక మానసికంగా వారు కుమిలిపోతూ ఉన్నటువంటి పరిస్థితులు. ఆ పరిస్థితుల్లో ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలుతో దయగలిగిన దేవుడు మాట్లాడాలి అని ప్రయత్నం చేస్తున్నారు. అందుకే కరెక్ట్గా దీనికి కొన్ని వచనాలు ముందుగానే ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలుకి ఎండిన ఎముకల లోయను చూపించి దానిని ఇశ్రాయేలీలతో పోల్చి, ఆ ఎండిన ఎముకలు జీవించగలవా, తిరిగి బ్రతకగలవా అని ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలుని అడుగుతాడు. అడిగినప్పుడు మానవ జ్ఞానాన్ని ఏమాత్రం ఉపయోగించుకోకుండా దేవుని యొక్క ఔన్నత్యాన్ని, దైవత్వాన్ని, సార్వభౌమత్వాన్ని ఎరిగినటువంటి ఆ యొక్క యెహెజ్కేలు, దేవా నేను ఏ పాటి వాడిని నేను చెప్పడానికి, అది నీకే తెలుసు అని అంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, వీరిద్దరి మధ్య ఒక అద్భుతమైన సంభాషణ జరిగింది. ఈ సంభాషణ ఆ యొక్క ఎండిన ఎముకలు, నిర్జీవంగా ఉన్నటువంటి ఎముకలు తిరిగి బ్రతకగలవా? ప్రియ స్నేహితులారా, అందుకే జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనిస్తే చాలా మంది జీవితాలు నిర్జీవంగానే ఉండిపోతున్నాయి. వాస్తవానికి ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నటువంటి ఆ మాటని మనం చూస్తే, నేను యెహోవానయ్యున్నానని మీరు తెలుసుకుందురు అని ప్రారంభిస్తాడు ఈ వచనంలో. అంటే యెహోవా అనగా దాని యొక్క భావం ఏంటంటే, ప్రియ స్నేహితులారా, ఆయన సర్వశరీరులకు దేవుడు అని యూదులకు తెలుసు. ఆయన సార్వభౌమాధికారి అన్న విషయం యూదులకు తెలుసు. ప్రతి పరిస్థితిని నియంత్రించేవాడు అని యూదులకు తెలుసు. అందుకే వారికి మరలా ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, నేను యెహోవానై ఉన్నానని, అంటే పరిస్థితుల మీద అదుపు కలిగిన వాడనని మీరు తెలుసుకుంటారు అని అంటూ ఇక్కడ ఆ మిగతా విషయాలు మాట్లాడుతూ, మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మ మీలో ఉంచి మీ దేశములో మిమ్మను నివసింపచేసేదను. మీరు ఏదైతే ఆ యొక్క స్వేచ్ఛను కోల్పోయారో,
ఏదైతే ఆ యొక్క గౌరవాన్ని కోల్పోయారో, ఏదైతే మీ యొక్క రాజ్యాధికారాన్ని కోల్పోయారో, ఆ కనికరం కలిగిన ప్రభు అక్కడ మాట్లాడుతూ, మీరు విడిచి వచ్చిన ఆ దేశానికి, మీరు ప్రేమించే యెరూషలేముకి నేను మరలా మిమ్మల్ని తీసుకువెళ్తాను అని అక్కడ ప్రమాణం చేస్తూ ఉన్నాడు. ప్రియ స్నేహితులారా, కొన్నిసార్లు మన యొక్క బ్రతుకులో స్వయంకృత అపరాధాలను బట్టి దేవుడిచ్చిన ఆశీర్వాదాలను మనం ఎన్నో పోగొట్టుకుని ఉంటాం. ఈ సంవత్సర కాలంలో మన జీవితంలో అనేకమైనటువంటి ఒడిదుడుకుల్ని మనం చూసాం. కొన్నిసార్లు నిలకడ లేక కొన్నిటిని కోల్పోయాం, నిరీక్షణ లేక కొన్నిటిని కోల్పోయాం, మనస్సును నియంత్రించుకోలేక కొన్నిటిని కోల్పోయాం. అందుకే కనికరం కలిగిన ప్రభు మాట్లాడుతున్నటువంటి ఆ విలువైన మాట ఏంటి అనంటే, ప్రియ స్నేహితులారా, ఎండిన ఎముకలను బ్రతికించిన ఆ కనికరం కలిగిన దేవుడు నీ జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తాను అని ప్రమాణం చేస్తున్నాడు. అందుకే ఇక్కడ ఈ మాటని మనం జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుంటే, ఎండిన ఎముకలను మాత్రమే కాదు సుమ, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో సెలవిచ్చినట్లుగా, అపరాధముల చేత పాపముల చేత చచ్చి ఉన్నటువంటి ఆ స్థితిలో ఉన్న మనల్ని కూడా ఆయన తిరిగి బ్రతికించగలడు. ఆ కనికరం కలిగిన దేవుడు ఆయన మనతో మాట్లాడుతూ ఆయన చేస్తున్న ప్రమాణం ఇది. అందుకే జాగ్రత్తగా ఈ మాటను మనం చూస్తే, యెహెజ్కేలు గ్రంథం 37:14లో ఆయన మాట్లాడిన ఆ మాటను కాస్త క్షుణ్ణంగా మనం పరిశీలన చేస్తే, మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి అని అంటాడు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి అంటే దాని యొక్క భావం ఇక్కడ మరి హీబ్రూ రూట్ వర్డ్ లో ఏం వాడతాడంటే రువాహ్ అనేటువంటి పదాన్ని వాడతాడు. రువాహ్ అనే ఆ పదానికి ఉన్నటువంటి భావం ఏంటంటే, ఒకటి ఆత్మ అనే భావం ఉంది, అంతేకాకుండా గాలి, ఊపిరి, జీవవాయువు అనేటువంటి భావం కూడా ఉంది. అందుకే జాగ్రత్తగా ఈ మాటను చూస్తే, దేవుడు సృష్టి కార్యాన్ని చేసిన ప్రారంభాన్ని ఓసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనంలో ఆయన మట్టికి రూపాన్నిచ్చి ఆ బొమ్మకు తన ప్రాణాన్ని పోసిన ఆ సందర్భాన్ని మనం చూస్తున్నాం. నేను విషయాన్ని మీకు జ్ఞాపకం చేయనా, కొన్నిసార్లు మన బ్రతుకులో మనం దాటి వచ్చిన పరిస్థితులను బట్టి మనం ఏమనుకుంటామంటే, నేను నా జీవితంలో అన్నిటినీ కోల్పోయాను, నా జీవితంలో దేవుడిచ్చిన కృపను పోగొట్టుకున్నాను, నా జీవితంలో దేవుని కృపకు నేను దూరం అయిపోయాను, మళ్ళీ నా పరిస్థితులు సరిదిద్దుకోవడం నా వల్ల కాదు, నా జీవితాన్ని సరిచేసుకోవడం నా వల్ల కాదు, ఆ మునుపటి గౌరవము, మునుపటి ఆ యొక్క సంతోషము, నేను కోల్పోయినటువంటి ఆశీర్వాదము మరలా నేను తిరిగి పొందలేను అని మనం అనుకుంటూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న ఆ సత్యం ఏంటో తెలుసా? వాస్తవానికైతే మనంతట మనం తిరిగి పొందడం అనేది అసాధ్యమే. కానీ మట్టి ముద్దకు ప్రాణం పోయగలిగిన ఆ కనికరం కలిగిన దేవుడు ఆధ్యాత్మిక జీవితంలో చచ్చి ఉన్న స్థితిలో ఉన్న మనకు మరల తిరిగి ఊపిరి పోస్తానని ఆయన ప్రమాణం చేస్తున్నాడు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి అని మాట్లాడతాడు. ప్రియ స్నేహితులారా, అందుకే దేవుడు మనకు ఒక నూతనత్వాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. జీవితంలో ఆ గడిచిన ఆ పరిస్థితులు, గడిచిన మరి దినాలు అనేక రకాలైనటువంటి చేదైన ఆ యొక్క ఎక్స్పీరియన్సెస్ మనకి ఇచ్చి ఉండొచ్చు. ఆ చేదైన అనుభవాలు గుండా ప్రయాణం చేసి మానసికంగా మనం నలిగిపోయి ఉండొచ్చు. కానీ కనికరం కలిగిన ప్రభు మనల్ని ధైర్యపరుస్తూ మాట్లాడుతున్న మాట, నా ఆత్మను మీలో ఉంచి మీరు బ్రతుకున్నట్లుగా నేను చేస్తాను అని అంటున్నాడు. ప్రియ స్నేహితులారా, వాస్తవానికి మనం ఉన్నటువంటి స్థితిని బట్టి మన యొక్క హృదయంలో కొన్నిసార్లు మనం అనుకుంటాం, నా పరిస్థితులు చక్కదిద్దబడ్డం అంటే అది ఆశ్చర్యం, ఇది ఏదో దేవుడు ఏదో ప్రోత్సహించడానికి మాట్లాడతాడు కానీ, లేదా దేవుని సేవకులు ఏదో ప్రోత్సహించడానికి మాట్లాడతారు కానీ, ఇది నా బ్రతుకులో జరుగుతుందా అనే ఆ భావన కొన్నిసార్లు మన మనసులో మనల్ని ఇంకాస్త నిరాశలోకి నడిపించేస్తుంది. దేవుని వాక్యం నిరాశలో ఉన్న నీ జీవితంలో నిరీక్షణ పుట్టించాలి తప్ప నీవు నిరీక్షణ కోల్పోయేలా నీ యొక్క అంతరంగాన్ని నీరు కార్చకూడదు. అందుకే దేవుని వాక్యము నీ మనసులో ఆ నిరీక్షణ పుట్టించాలి అనంటే నీవు విశ్వసించాలి, నమ్మాలి, దేవుని వాక్యం మీద ఆధారపడగలగాలి. అందుకే ఇక్కడ దేవుని మాట ఎంత శక్తివంతమైందో ఇక్కడ ఒక చక్కని మాట ద్వారా తెలియజేస్తాడు. అదే యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయం 14వ వచనంలో ఆయన చెప్పిన ఇంకొక మాటను జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే, మాట ఇచ్చి దానిని నెరవేర్తును అని మాట్లాడతాడు. దేవుడు ఒక్కసారి మనకు మాట ఇచ్చాడు అనంటే ఖచ్చితంగా దానిని 100 అయినా 106 అయినా దానిని నెరవేర్చాలనే ఉద్దేశంతో దేవుడు మనతో మాట్లాడతాడు. ఆయన ఏదో కాలక్షేపంగా మనతో మాట్లాడాడు సుమ. మన యొక్క జీవితంలో ఉన్నటువంటి ఆ అవసరతను గుర్తించి, మన యొక్క ఒడిదుడుకులను గుర్తించి, మన బ్రతుకులో నిజమైన పరిష్కారాన్ని ఇవ్వడానికే ఆయన మాట్లాడతాడు. అందుకే మాట ఇచ్చి దానిని నెరవేర్తును అంటే ఇక్కడ హీబ్రూ రూట్ వర్డ్ లో ఏం వాడతాడు అనంటే డాబార్ అనేటువంటి పదాన్ని అక్కడ వాడతాడు. డాబార్ అనేటువంటి పదానికి ఉన్న
భావం ఏంటి అంటే ఇది ప్రమాణముతో సమానమైన మాట అని దాని యొక్క భావం. ప్రియ స్నేహితులారా, దేవుడు తన నోట నుండి ఒక మాట పలికితే అది ప్రమాణముతో సమానమైన మాట. అందుకే దేవుని యొక్క వాక్యం మీద ఆ నిరీక్షణ కలిగి ఉండాలి. దేవుని యొక్క ఆశీర్వాదకరమైన మాట మనకు బ్రతుకుల్లో ఒక ధైర్యాన్ని కలిగించగలగాలి. ఆయన మాట ఇస్తున్నాడు స్పష్టంగా. ఈ క్షణను నువ్వు నమ్మగలిగితే ఈ ఆశీర్వాదకరమైన మాట నీ బ్రతుకును ప్రభావితం చేయగలుగుతుంది. అందుకే మరొక ఆశీర్వాదకరమైన మాటను మనం చూస్తే కీర్తనల గ్రంథము 23వ కీర్తన 4వ వచనంలో అనేకమైన ఆటుపోట్లు తన బ్రతుకులో ఎదుర్కొన్నటువంటి దావీదు భక్తుడు ఒక అద్భుతమైన మాటని ఆయన పలుకుతూ ఉన్నాడు. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న ఈ సత్యం ఏంటంటే ఆ కనికరం కలిగిన దేవుని యొక్క ప్రేమను రుచి చూసిన ఆ అనుభవాన్ని బట్టి ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నాడు. ఆయన మాట్లాడుతున్న మాటలో, అయ్యా నేను గాఢాంధకారపు లోయలో ఉన్నాను. గాఢాంధకారము అది ఓటమికి గుర్తు, గాఢాంధకారము అది నిరాశకు గుర్తు, గాఢాంధకారము శ్రమలకి గుర్తు. అందుకే ఆ గాఢాంధకారపు లోయలో ఆయన ఒంటరిగా ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా ఆ ఒంటరితనంలో కంటిన్యూషన్ ఏం మాట్లాడతాడంటే, గాఢాంధకారపు లోయలలో నేను సంచరిస్తూ ఉన్నాను, అయితే నాకు అనేకమైన అపాయాలు సంభవిస్తున్నాయి, అయితే నేను ఏ అపాయమునకు భయపడను. తనను సంరక్షించగలిగిన దేవుని యొక్క చేతుల చాటున ఒదిగి ఉన్నాను అనే ఆ నమ్మిక కలిగిన ఈ యొక్క దావీదు గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను. కొన్నిసార్లు గాఢాంధకారపు అనుభవాల గుండా ప్రయాణం చేయాల్సి వస్తుంది. కొన్ని విపత్కరమైన పరిస్థితుల్లో ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఆపదలను మరి కొన్నిసార్లు మనం చూస్తూ మనం ప్రయాణం చేయాల్సి వస్తుంది. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న ఆ సత్యం ఏంటో తెలుసా? పరిస్థితులను చూసేవాడు దేవుని యొక్క ఆశీర్వాదకరమైన అద్భుత హస్తాన్ని చూడలేడు. అందుకే దేవుని యొక్క ఆశీర్వాదకరమైన కృప నీ బ్రతుకులో నిలిచి ఉండాలి అనంటే దావీదు యొక్క విశ్వాసంలా నీ యొక్క విశ్వాసం కూడా స్థిరపరచబడాలి. అందుకే గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. ఎందుకు భయపడను అని మాట్లాడుతున్నాడు అనంటే అక్కడ ఆయన మాట్లాడతాడు, నీవు నాకు తోడయ్యుందువు. ప్రైజ్ ద లార్డ్. ఈ నమ్మిక, ఈ నిరీక్షణ, ఈ నిశ్చయత నీ బ్రతుకులో స్థిరపరచబడి ఉండాలి. దేవుని యొక్క వాక్యం మీద నీ మనసు ఆధారపడి ఉండాలి. దేవుని యొక్క వాక్యపు వెలుగుల్లో నీ యొక్క విశ్వాస జీవితాన్ని నువ్వు నిర్మించుకుంటూ ఉండాలి. అందుకే అంటాడు, నీవు నాకు తోడయ్యుందువు. ఆ నిశ్చయత, ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే మాటని ఇంకా కొనసాగిస్తూ అంటాడు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే ఏమన్నా చిన్న చిన్న సమస్యలు గుండా మీరు ప్రయాణం చేస్తూ ఉంటే ఆ సమస్యలను బట్టి మీ బ్రతుకులో ఏదో ఆశీర్వాదాన్ని కోల్పోతున్నామనే ఆ భయం మీకు అక్కర్లేదు. అయితే నేను పదే పదే ఓ మాట చెప్తూ ఉంటాను, ఎప్పుడు భయపడాలి అంటే ఆర్థికంగా ఏదో నష్టం వచ్చినప్పుడు అప్పుడు కాదు భయపడాల్సింది, లేదా అనారోగ్య సంబంధమైనటువంటి ఇబ్బందులు ఏమైనా వచ్చినప్పుడు అప్పుడు కాదు భయపడాల్సింది, నీతో స్నేహం చేస్తున్న వారు నీకు శత్రువులైనప్పుడు అప్పుడు కాదు నువ్వు భయపడాల్సింది. ఎప్పుడు భయపడాలి అనంటే దేవుని యొక్క సన్నిధానంలో మోకరించి ప్రార్థించాలి అనే ఆ ఆశ, ఆ తీవ్రత నీ అంతరంగంలో చల్లారుతూ ఉన్నప్పుడు నువ్వు భయపడాలి. దేవుని ఎదుట మనసు తెరిచి ప్రతి విషయాన్ని కూడా ఒప్పుకునే విషయంలో కాస్త దాపరికాన్ని మెయింటైన్ చేస్తూ ఉండాలని ఆ మనసు నిన్ను ఒత్తిడి చేస్తున్నప్పుడు అప్పుడు భయపడాలి. దేవునితో ఉన్న సత్సంబంధం ఒకవేళ ఎక్కడైనా చల్లారిపోతూ ఉంటే దాని విషయంలో భయపడాలి. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తే, నీవు నాకు తోడయ్యుందువు. ఎస్, కనికరం కలిగిన దేవుడు నీకు తోడై ఉన్నాడు. నువ్వు గాఢాంధకారపు పరిస్థితుల గుండా నువ్వు ప్రయాణం చేసినా, అపాయకరమైన పరిస్థితుల గుండా నువ్వు ప్రయాణం చేసినా, అపాయకరమైన ప్రజల మధ్య నుంచి నువ్వు ప్రయాణం చేసినా నువ్వు దేనికి భయపడక్కర్లేదు. దేవుని వాక్యం సెలవిస్తున్న మరొక అద్భుతమైన మాట మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాను. లూకా సువార్త 12వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూస్తే, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. ప్రైజ్ ద లార్డ్. మీ తల వెంట్రుకలు అన్నీ లెక్కింపబడి ఉన్నాయి. దేవుని అనుమతి లేకుండా నీ తల వెంట్రుకలలో ఒక్కటి కూడా నేల మీద జారి పడదు. ఇది సత్యం. అందుకే దేవుని సమీపిస్తూ ఉన్నప్పుడు మన అంతరంగాల్లో అటువంటి పరిపూర్ణమైన నిరీక్షణ, నిశ్చయత మన మనసులో మనకు కలగాలి. అందుకే ఇక్కడ మాట్లాడుతూ అంటాడు, నీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి అంటూ, భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా అని అంటాడు. భయపడకుడి. ఈ మాటకు ఒక అద్భుతమైనటువంటి గ్రీక్ పదాన్ని అక్కడ వాడతాడు. ఫోబియోమై అనేటువంటి గ్రీక్ పదాన్ని ఆయన వాడతాడు. ఫోబియోమై అనంటే దాని యొక్క భావం ఏంటి అనంటే
ప్రియ స్నేహితులారా, మిమ్మును తరుముచున్న సమస్యలను చూచి మీరు భయపడకండి అని అంటాడు. మీ మనసులో నెమ్మది లేకుండా కొన్ని పరిస్థితులు చేస్తున్నాయి కదూ, మీ మనసులో నెమ్మది లేకుండా కొందరు వ్యక్తులు మిమ్మల్ని తరుముతున్నారు కదూ, మీ మనసులో అలజడిని రేపే కొన్ని పరిస్థితులు మీ చుట్టూ ఉన్నాయి కదూ. అయితే కనికరం కలిగిన దేవుడు మాట్లాడుతున్న మాట, మీకు నిద్ర కూడా పట్టనీయకుండా, మనశ్శాంతిగా ఉండనీయకుండా ఏ పరిస్థితులు అయితే మిమ్మల్ని తరుముతున్నాయో ఆ తరుముతున్న పరిస్థితులను దేవుని ఎదుట మనసు తెరిచి మీ హృదయాన్ని కుమ్మరించి ప్రార్థించండి. కనికరం కలిగిన దేవుడు నీ విషయంలో బాధ్యత తీసుకోబోతున్నాడు. మిమ్మును తరుముచున్న సమస్యలు, అవి ఆర్థికపరమైనవైనా, శరీర సంబంధమైనవైనా, అవి లేకుంటే బయట నుంచి వచ్చే సమస్యలైనా, అవి ఇంట్లో నుంచే ఉద్భవించే సమస్యలైనా, అవి ఎటువంటివైనా సరే నీ మనస్సుకు నెమ్మది లేకుండా చేస్తున్న ఆ సమస్యలకు నువ్వు భయపడకు. దేవుడు వాటికి ఒక ముగింపును పలకబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఆ కనికరం కలిగిన దేవుని పైన నిరీక్షణ కలిగి నీ యొక్క విశ్వాస జీవితాన్ని నువ్వు ముందుకు కొనసాగించు. జాగ్రత్తగా మనం దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకుంటే, కొన్నిసార్లు మనం ఎదుర్కొంటున్నటువంటి కొన్ని పరిస్థితులు మనలో ఎటువంటి భావాన్ని కలిగిస్తాయంటే, ఇక నేను పోట్లాడలేను, ఇక నేను పోరాడలేను, ఇక నేను ఈదలేను, ఇక నేను గట్టెక్కలేను, ఇక నా బ్రతికంతా ఇంతే, దేవా నీకేం తెలుసు ప్రభువా నా పరిస్థితి, నువ్వు నా స్థితిలో ఒక్కసారి ఉండి ఆలోచించు, నిజంగా నా మనసంతా కృంగిపోయింది ప్రభువా, నా మనసంతా కుళ్ళిపోయింది ప్రభువా, ఇక సమస్యలు ఎదుర్కొనే ఆ శక్తి నాకు లేదని మనుషులతో మాట్లాడినా, దేవుని సన్నిధిలో మాట్లాడినా ఈ రకమైన భావాన్ని మనం వ్యక్తం చేస్తూ ఉంటాం. అయ్యా, బ్రతకడమే దండగాని నేను భావిస్తున్నాను, కనుక ఈ స్థితిలో నా పరిస్థితులు మార్చడం అనేది ఇక అవకాశమే లేదు అని మనం కొన్నిసార్లు మాట్లాడుతూ ఉంటాం. కానీ ఆ కనికరం కలిగిన దేవుడు ఆయనే నీకు తోడై ఉంటే ఆయన ఇచ్చే వాగ్దానం ఏంటో తెలుసా? హోషేయ గ్రంథము 2వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చూస్తే అక్కడ ఒక అద్భుతమైన మాట ఆయన వాడతాడు. ఆ మాట, ఆకోరు లోయను అంటే శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను అని అంటాడు. ప్రైజ్ ద లార్డ్. ఆకోరు లోయ అంటే శ్రమగల లోయ నీకు నిరీక్షణ ద్వారంగా ఆయన చేస్తానని ప్రమాణం చేస్తున్నాడు. నీ కుటుంబం ఒకవేళ నీకు శ్రమలతో నిండినట్లు కనిపించిందేమో, నువ్వు చేస్తున్న వృత్తి లేకుంటే ఉద్యోగము నీకు తృప్తి లేకుండా అయిపోయిందేమో, ఒకవేళ నీకు సహకరించేటువంటి పరిస్థితులు లేక ప్రతి పరిస్థితి నీ మీద ఎదురుదాడి చేస్తుందేమో, ఒకవేళ నీ యొక్క ఆత్మీయ జీవితంలో లేకపోతే నీ కుటుంబ జీవితంలో నీ యొక్క సామాజికమైన సంబంధాలతో వీటన్నిటితో విసిగిపోయి ఉన్నావేమో. ప్రియ స్నేహితులారా, అందుకే జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని చూస్తే నువ్వు దేనిని బట్టి నువ్వు మానసికంగా కృంగిపోయి ఉన్నావో ఆ కృంగుదల నుంచి నిన్ను తప్పించడానికి కనికరం కలిగిన ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన అంటాడు, శ్రమగల లోయ నుంచి నిన్ను తప్పించి నీకు నిరీక్షణ ద్వారాన్ని కలుగు చేస్తాను. ఆ శ్రమగల లోయను నిరీక్షణ ద్వారంగా ఆయన మారుస్తానని ప్రమాణం చేస్తూ ఉన్నాడు. ప్రియ స్నేహితులారా, అందుకే జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని మనం అర్థం చేసుకుంటే, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూస్తే, దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతుల క్రింద మీరు దీన మనస్కులయుండుడి అని అంటాడు. అసలు మన సమస్యలకు పరిష్కారం ఎక్కడుంటుందో తెలుసా? దేవుని యొక్క బలిష్టమైన చేతుల క్రింద. మన యొక్క సమస్యలు ఎప్పుడు పరిష్కరించబడతాయో తెలుసా? దేవుని యొక్క బలిష్టమైన చేతుల క్రింద. అందుకే ఆ బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్సు కలిగి ఒదిగి ఉండాలి. ఎప్పుడు మనం దేవుని చేతుల కింద ఒదిగి ఉండగలం అనంటే, నా ప్రతి సమస్యకు పరిష్కారం నా దేవుని యొద్ద నుండి నాకు కలుగుతుంది అనే ఆ నిరీక్షణ, ఆ భావం మన మనసులో కలిగినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో పరిష్కారాన్ని ఇవ్వగలిగిన దేవునిని వదిలిపెట్టి మనం ఇంకెక్కడికి వెళ్ళాం. అందుకే ఆ నిలకడ మన బ్రతుకుల్లో మనకు కావాలి. ఆ నిలకడ మన యొక్క ఆత్మీయ జీవితాల్లో మనం కలిగి ఉండాలి. కానీ అసలు సమస్య ఇక్కడే మొదలవుతుంది ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే దేవుని వాక్యాన్ని విశ్వసించక చాలా మంది వారు దేవుని ఆశీర్వాదానికి దూరం అవుతున్నారు. మరికొందరైతే దేవుని వాక్యాన్ని విశ్వసిస్తున్నారు, కానీ వారి యొక్క ఆత్మీయ జీవితంలో ఆ నిలకడ కోల్పోయే పరిస్థితిలో వారు ఉన్నారు. అందుకే జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనిస్తే అక్కడ మాట్లాడిన మరొక మాటను చూస్తే, యెషయా గ్రంథము 53వ అధ్యాయం 6వ వచనంలో, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగిపోతున్నాడు. స్నేహితులారా, నేను ఒక చిన్న మాట మనసు తెరిచి మీ స్నేహితునిగా, మీ శ్రేయోభిలాషిగా నేను ఒక చిన్న మాట అడిగిన, మనలో ప్రతివాడు తనకి ఇష్టమైన మార్గానికి, త్రోవకు తొలగిపోతున్నాడు. దేవుని యొక్క ఆశీర్వాదకరమైన చేతులను దాటి బయటికి వెళ్ళేలా నిన్ను ఆకర్షిస్తున్న ఆ ఇష్టం ఏంటో,
నీవు దేవుని వాక్యాన్ని ఇష్టపడుతున్నావా, లేకుంటే క్షణకాలం సంతోషాన్ని ఇచ్చే లోక భోగం మీద నీ యొక్క మనసును ఉంచుతున్నావా? నిజంగా నీ జీవితాన్ని మార్చగలిగిన ఆ దేవుని వాక్యంలో నీ యొక్క మనసు నిలకడగా స్థిరపరచబడాలి. దేవునిలో, దేవునితో అంటు కట్టబడిన ఆ అనుభవం కావాలి. దేవుని వాక్యపు వెలుగులో నీ జీవితాన్ని ఎప్పటికప్పుడు నువ్వు సరిచూసుకుంటూ ఉండాలి. దేవుని యొక్క వాక్యపు నియంత్రణలో నీ హృదయం భద్రపరచబడేలా నీ మనసును దేవుని చేతికి అప్పగించాలి. కానీ మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగిపోతూ ఉన్నాడు. ఇదే చాలా సమస్యలకు కారణమైపోతుంది. దేవుని కంటే ఎక్కువగా మరేదో ఒక అంశాన్ని ప్రేమించగలడు. ప్రియ స్నేహితులారా, అందుకే నేను పదే పదే ఓ మాట చెప్తూ ఉంటాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో ఎందుకు ఇలా జరుగుతుంది మన బ్రతుకులో అనంటే, పాపము వలన కలుగు భ్రమ చేత అని అంటాడు. అంటూ దాని యొక్క కొనసాగింపులో ఏమంటాడంటే, పాపము వలన కలుగు భ్రమ చేత అని మరికొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చి, మీలో ఎవని హృదయము కఠినం కాకుండా జాగ్రత్తగా చూసుకోండి అని అంటాడు. పాపము వలన కలుగు భ్రమ మన మనసులను కఠినపరుస్తుంది. అలా కఠినపరచబడిన మనసులో దేవుని వాక్యపు విత్తనాలు నాటడం చాలా కష్టం. అది రాతి మీద పడిన విత్తనంలా అది కాస్త మొలిచినట్టు కనబడి మళ్ళీ సాయంత్రానికి కల్లా వాడిపోతూ ఉంది. అందుకే మన యొక్క ఆత్మీయ జీవితంలో ఎప్పుడు ఎలా ఉన్నామంటే ప్రారంభ దశలోనే ఉంటూ ఉన్నాం. ఈ యొక్క కనికరం కలిగిన దేవుని యొక్క మాట నేను నూతన సంవత్సరంలో నూతన ఉత్సాహంతో, నూతన తీర్మానాలతో, నూతనంగా నీ యొక్క మనసును ప్రతిష్ఠించుకొని నువ్వు దేవుని చేతికి నువ్వు అప్పగించాలి. నీ యొక్క దృష్టిని ఆకర్షించేది దేవుని వాక్యమే కావాలి. సాతానుడు మనం ఏం చేస్తే దేవుని కృపకు దూరం అవుతామో, దేవునికి అయిష్టమైన వాటిని అన్నింటిని కూడా పోగు చేసి మన కళ్ళ ముందు మిణుకుమడి చూపిస్తూ ఉంటాడు. అది చూడగానే మన కన్ను చెడిపోతుంది. ఆ చెడిపోయిన కన్ను మన యొక్క మెదడుకు చెడు సంకేతాలు అందిస్తుంది. ఆ చెడు సంకేతాలు అందుకున్న మెదడు ఈ యొక్క సర్వ శరీరాన్ని కూడా లోపరుచుకుంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే నీ మనస్సు దేవుని యొక్క వాక్యపు నియంత్రణలో ఉండేలా ఎప్పటికప్పుడు నువ్వు కన్నీరు ఒలికించాలి, ప్రార్థించాలి. దేవుని యొక్క వాక్యపు భద్రత నీకు కలగాలని నువ్వు దేవుని యొక్క సన్నిధిలో మొరపెట్టాలి. ప్రియ స్నేహితులారా, అందుకే ఆ పాపము వలన కలుగు ఆ భ్రమ మన యొక్క జీవితాన్ని పాడు చేస్తే మనం దేవుని ద్వారా మనం పొందగలిగే ఆ ఆశీర్వాదం ఏముంటుంది? నేను సత్యం చెప్పనా, ఎంతోమంది ఆత్మీయ జీవితాన్ని ప్రారంభించి వారి యొక్క విశ్వాస జీవితంలో పడుతూ లేస్తూ గమ్యానికి చేరకుండానే ఇదిగో నా పరిస్థితి ఇలా ఉంది, నా స్థితి ఇలా ఉంది అని అనుకుంటూ వారిని వారు నిందించుకుంటూ అసంతృప్తికరమైన జీవితం నుండి కొనసాగుతూ ఉన్నారు. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చూస్తే, పందెపు రంగం ముందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు, కానీ ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? పందెపు రంగం ముందు పరిగెత్తేవారు అనేకులు పరిగెడతారు, కానీ ఒక్కడే బహుమానం పొందుతాడు. ఈ విషయం మీకు తెలియదా అంటూ, అటువలే మీరు బహుమానముందునట్లు మీరు పరిగెత్తండి. ప్రైజ్ ది లార్డ్. ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుడుగాక. మీరు పరిగెత్తండి. ఎలా పరిగెత్తాలో తెలుసా? నేను కూడా పరుగు పందెంలో ఉన్నాను అనే ఆ భావాన్ని, ఆ భ్రమను కలిగించుకుంటూ అసంతృప్తికరంగా మనల్ని మనం మోసగించుకుంటూ బ్రతకడం కాదు, బహుమానముందునట్లుగా మనం పరిగెత్తాలి. ఆ యొక్క నిరంతర సాధన మన బ్రతుకులో ఉండాలి. అందుకే దేవుని యొక్క సన్నిధిలో ఆ పెరుగులాడే ప్రార్థన అనుభవం మనకు కావాలి. దేవుని యొక్క వాక్యాన్ని ప్రాణప్రదంగా మన హృదయాలలో పట్టుకునేటువంటి వారిగా మనం ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిపూర్ణంగా విశ్వసించే వారిగా ఉండాలి. ప్రియ స్నేహితులారా, అందుకే దేవుని యొక్క సన్నిధానంలో ఆ నిరీక్షణ కావాలి. అందుకే ప్రభు ప్రమాణం చేస్తున్నాడు, ఒకవేళ నీ యొక్క ఆత్మీయ బ్రతుకులో ఏదైనా ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కనికరం కలిగిన దేవుడు మనస్ఫూర్తిగా ఆయన మాట్లాడుతున్నాడు, నా ఆత్మను మీలో ఉంచి నేను తిరిగి మిమ్మల్ని బ్రతికించాలని ఆశపడుతున్నాను అని మాట్లాడతాడు. అంతేకాక నిరాశలో ఉన్న మనతో నేను మాట ఇచ్చాను, మాట ఇచ్చిన ప్రకారం ఖచ్చితంగా నేను చేసి తీరుతాను అని అంటాడు. అది ప్రమాణపూర్వకమైన మాట, ప్రమాణముతో సమానమైన మాట. ప్రియ దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితాల్లో ఆ నిరీక్షణ కావాలి, ఆ నిశ్చయత కావాలి. ఎన్ని సంవత్సరాలు విశ్వాస జీవితంలో మనం ప్రయాణం చేస్తున్నా మన యొక్క ఆత్మీయ జీవితంలో ఆ నిశ్చయత లేకపోతే, ప్రియ స్నేహితులారా, నేను ఒక చిన్న మాట మీకు సెలవిస్తాను. ఒకసారి ప్రభుని ఎరిగినటువంటి ఒక వ్యక్తి ఓడలో ప్రయాణం చేస్తూ ఉన్నాడట. అతని కళ్ళకి మరొక యవనస్తుడు కనిపించాడు. అతడు మరి ఏమాత్రం దైవ భయం లేకుండా మరి తాగుతూ కాలక్షేపం చేస్తూ చాలా లోకంలో ఉన్న సుఖాన్ని అనుభవిస్తూ తన జీవితాన్ని గడిపిస్తూ ఉన్నాడట. ఈ యొక్క ప్రభుని ఎరిగినటువంటి వ్యక్తి యొక్క మనసులో ఒక వేదన చోటు చేసుకుంది. పదే పదే అతని దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వు ప్రభుని రక్షకునిగా అంగీకరించు, నీ జీవితాన్ని మార్చుకో, మరి నిత్య నరకాగ్ని తప్పించుకో అని మాట్లాడుతూ
మాట్లాడుతూ ఉంటే నేనేదో సంతోషమైన మూడ్లో ఉంటే మాటిమాటికి నా హృదయాన్ని పాడు చేస్తావేంటి నువ్వు అని ఇతనికి దొరకకుండా ఆ యొక్క యవనస్తుడు మాటిమాటికి తప్పించుకుంటూ వెళ్తున్నాడట. అయితే ఇతను సిగ్గుపడకుండా అతను ఎన్ని మాటలు నిందించినా ఈ రక్షించబడినవాడు మళ్ళీ మళ్ళీ అతని దగ్గరికి వెళ్ళి అతన్ని కౌన్సిల్ చేస్తున్నాడు. నువ్వు నీ హృదయాన్ని మార్చుకో, నీ అలవాట్లు మార్చుకో, నువ్వు ఆ రాబోయే శిక్షను తప్పించుకోవాలి అంటే నీ యొక్క జీవితాన్ని మార్చుకొని పదే పదే చెప్తూ ఉంటే ఇక చాలా విసుకొచ్చి చాలా నిందించాడు ఇతన్ని. ఇక నిందించిన తర్వాత ఉన్నట్టుండి ఇక ఓడ మరి సముద్రంలో వెళ్తూ వెళ్తూ ఒక పెద్ద కొండకి ఢీకొని అనుకోకుండా అకస్మాత్తుగా ఓడ బద్దలైపోయింది. ఎవరికి వారు వారి వారి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నంలో ఇక బిజీగా ఉన్నారు, పక్క వారిని పట్టించుకునే స్థితిలో లేరు. అయితే ఓడ బద్దలైనప్పుడు వ్యసనాలతో ఉన్నటువంటి యవనస్తుడు నీళ్లలో పడ్డాడు. తను తాను కాపాడుకోవడానికి ఇక ఏ సపోర్ట్ దొరకలేదు, నీళ్లలో మునుగుతూ తేలుతూ ఉన్నాడట. ఈలోపు ప్రభువుని ఎరిగిన వానికి ఆ ఓడలో నుండి ఒక చెక్క దొరికింది. అది సరిగ్గా ఒక మనిషి తన ప్రాణాన్ని దక్కించుకోవడానికి సరిపడా ఆ చెక్క సపోర్ట్ ఇస్తుంది. ఇక ఆ చెక్క మీద తను చేతులు పెట్టి ఈదుకుంటూ అలా నీళ్ళల్లో మునిగిపోతున్నటువంటి వ్యసనాలకు లోనైన యవనస్తుని దగ్గరికి వచ్చి, నువ్వు ప్రభుని తెలుసుకో, నువ్వు ప్రభుని అంగీకరిస్తే నిత్య నరకాగ్ని నుంచి ప్రభు తప్పిస్తాడు అని ఆ చనిపోయే మూమెంట్లో కూడా మాట్లాడితే ఆ యవనస్తుని కోపం వచ్చి ఒక మాట అన్నాడంట. చూడు, నువ్వు ఇందాక నుంచి నా ప్రాణం తీస్తా ఉన్నావు, నేను బ్రతుకుంటే కదా ప్రభుని తెలుసుకోవడానికి, నేను ప్రభుని రక్షకునిగా స్వీకరించడానికి, నేను కాన్సెప్ట్లో చనిపోబోతున్నాను. ఇటువంటి పరిస్థితుల్లో ఆ రక్షణ నాకేం ఉపయోగపడుతుంది, నేను బ్రతుకుంటే నేను నిర్ణయించుకునేవాడిని అని చెప్పేసి అన్నాడంట. వెంటనే ఈ యొక్క రక్షించబడ్డవాడు ఏమన్నాడంటే, సరే నువ్వు బ్రతికితే నువ్వు తప్పకుండా ప్రభుని తెలుసుకుంటావా, సొంత రక్షకునిగా అంగీకరిస్తావా అని అంటే, నేను బ్రతికితే కదా నేను చనిపోబోతున్నాను అని అన్నాడట. వెంటనే ఈ రక్షణ పొందినవాడు ఏం చేశాడంటే, కేవలం ఒకే ఒక్క వ్యక్తిని మాత్రమే కాపాడగలిగిన ఆ ప్రాణాధారమైన చెక్కని తన చేతిలో నుంచి తీసి వ్యసనాలతో చనిపోబోతున్నటువంటి ఆ యొక్క యవనస్తునికి ఇచ్చేసి, ఇదిగో నువ్వు ప్రభుని తెలుసుకో, ప్రభు నిన్ను రక్షించాలని ఆశపడుతున్నాడు అన్నప్పుడు ఆ యొక్క వ్యసనాలతో ఉన్నటువంటి వానికి ఒక ఆశ్చర్యం కలిగింది. అదేంటి, ఈ చెక్క నాకు ఇచ్చేస్తే నువ్వు చనిపోతావు కదా, మరి అట్లాంటప్పుడు నేను బ్రతికి ప్రయోజనం ఏముంది, మరి నువ్వు చనిపోతున్నావు కదా అని అంటే, అప్పుడు ఒక మాట అన్నాడట, నేను ఆల్రెడీ ప్రభువుని తెలుసుకున్నాను, యేసు క్రీస్తుని సొంత రక్షకునిగా నేను స్వీకరించాను, నేను ఏ క్షణాన చనిపోయినా నేను ఖచ్చితంగా పరలోకంలో ఉంటాననే ఆ నిశ్చయత నా బ్రతుకులో నాకుంది. కాబట్టి నేను చనిపోయినా నేను ప్రభు దగ్గరికి వెళ్తాను. ఒకవేళ నువ్వు చనిపోతే నువ్వు నిత్య నరకాగ్నికి వెళ్తావు, కానీ అలా నువ్వు నరకానికి వెళ్ళకూడదనే ఈ చెక్కని నీకు ఇస్తున్నాను, కాబట్టి నువ్వు రక్షణ పొందు అని ఆ చెక్కని తనకి స్వాధీనం చేసి ఇతడు నీళ్ళలో మునిగి చనిపోయాడట. ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఒక్క విషయాన్ని మీకు చెప్పనా, దేవుని యొక్క ఆశీర్వాదకరమైన వాక్యం నీ మనసును గెలిస్తే నీ అంతరంగంలో ఇటువంటి స్థిరత్వం ఉండాలి, అటువంటి నిశ్చయత ఉండాలి, అటువంటి భద్రపరచబడిన ఆ నమ్మిక నీ బ్రతుకులో ఉండాలి. అందుకే ఒకవేళ చిన్న చిన్న ఒడిదుడుకులుంటే మన యొక్క బ్రతుకులో మనం సరి చేసుకుందాం. దేవుని యొక్క ఆశీర్వాదకరమైన చేతులకు మళ్ళీ మన బ్రతుకును మనం సమర్పిద్దాం. కృప కలిగిన దేవుని మాట మన అంతరంగాలను మరలా స్థిరపరచునుగాక. ఆ కనికరం కలిగిన దేవుడు తన మాటల ద్వారా ఆధ్యాత్మికంగా మరలా మనల్ని బ్రతికించునుగాక. దేవుని కొరకు నమ్మకంగా బ్రతకాలని ఆశపడుతున్న వారు ఒకవేళ మీరు ఇష్టపడినట్లయితే నాతో ఏకీవించి ప్రార్థించండి. ఖచ్చితంగా దేవుడు నీ ప్రార్థన వింటాడు. ఒక సంతృప్తికరమైన ఒక జయ జీవితాన్ని దేవుడు నీకు ప్రసాదిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహిమ కలిగిన మా పరమ తండ్రి, మరొకసారి నమ్మకమైన మీ చేతులకు నీ ప్రియబిడ్డలను అయ్యతనైనా వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డను అప్పగించి మేము ప్రార్థిస్తున్నాం. నీ వాక్యం శ్రేష్టమైంది, నీ వాక్యము బలిష్టమైంది. మా యొక్క ఆత్మీయ జీవితాలలో ఆ నిశ్చయత లేక, ఆ భద్రత లేక ఇంతకాలం మేము కొట్టుమిట్టాడుతూ ఉన్నటువంటి పరిస్థితులకు చాలు మా యొక్క ఆత్మీయ జీవితాలలో ఆ స్థిరత్వాన్ని దయచేయండి. అయ్యా, మాట ఇచ్చి దాన్ని నెరవేర్చే దేవుడవు నీ సన్నిధులకు మేము వస్తున్నాం. నీ కృప కలిగిన వాక్కు ద్వారా మరల ఆధ్యాత్మికంగా మమ్మల్ని బ్రతికించి నీ సాక్షులుగా మమ్మల్ని వాడుకొనమని దీవించమని, ఒక సవాలుకరమైన ఆత్మీయ జీవితాన్ని మాకు ప్రసాదించమని యేసు క్రీస్తు నమ్మదగిన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. యేసు క్రీస్తు నామములో మరొకసారి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. పాస్టర్ బివి కుమార్,
T5 శ్రీ విద్యా టవర్స్, రామచంద్ర నగర్ 5 నంబర్ బస్ రోడ్, పాలిటెక్నిక్ కాలేజ్ ప్రక్క రోడ్, విజయవాడ 8. మా ఫోన్ నెంబర్ 9949396760. మరొక నెంబర్ 9347158761.